Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me Sharon ma'am. Ee roju video lo Telangana POLYCET entrance exam kosam biology subject previous year question papers anni kuda మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో 2020, 2021, 22, 2023 అండ్ 2024. సో ఈ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో ఏ విధంగా బయాలజీ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్స్ ఏంటి, ఇదంతా డిస్కస్ చేసుకుందాం. అండ్ దీని తర్వాత మీకు ఎగ్జామ్ పట్ల ఒక అవగాహన వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ 10th క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసేశారు, ఇయర్ మొత్తం బయాలజీ లెసన్స్ విన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇవన్నీ 10th బయాలజీ నుంచి వచ్చాయి కాబట్టి. సో ఇప్పుడు నేను రీడౌట్ చేసే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే కన్నా ముందు దాని యొక్క ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా అటెంప్ట్ చేశారనేది కూడా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఏ టాపిక్స్ అర్థమయ్యాయి, ఏది అర్థం అవ్వలేదో తెలుస్తుంది. ఏదైనా అర్థం కాకపోతే మీకు ఇంకేదైనా టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు నుంచి మన ఛానల్లో బయాలజీ సబ్జెక్ట్ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ నుంచి సమ్ సెట్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. రోజు లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. మీకు ఏ టైంలో కావాలనేది మీరు కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. వన్ మోర్ థింగ్, ఈ వీడియో ఇప్పుడు పాలిసెట్ రాయబోయే స్టూడెంట్స్కి మాత్రమే కాదు, అండ్ టెట్, డిఎస్సి, ఇంకా టీజీ ఆర్జేసీ, ఏపీ ఆర్జేసీ, ఇంకా అదర్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడైతే బయాలజీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఫస్ట్లీ మనం 2024 పాలిసెట్ బయాలజీ కోడ్ ఏ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, so now let us look at the first question. Which test is performed to identify the presence of starch in leaves? సో లీవ్స్లో స్టార్చ్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఏ టెస్ట్ని పర్ఫామ్ చేస్తారు? ఆప్షన్స్ చూద్దాం. పిక్రిక్ యాసిడ్ టెస్ట్, ఆప్షన్ 2 అయోడిన్ టెస్ట్, ఆప్షన్ సి నెస్లర్స్ టెస్ట్, అండ్ ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది కామెంట్ చేసేయండి. ఐల్ గివ్ యూ సమ్ టైమ్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన కాన్సెప్టే, వెరీ ఈజీ కాన్సెప్ట్ కూడా, ఆల్రెడీ నేర్చుకున్నారు వీటి గురించి. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అయోడిన్ టెస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద మౌత్ ద క్రష్డ్ ఫుడ్ మిక్స్డ్ విత్ సెలైవా విచ్ ఫార్మ్స్ అ స్లిపరీ లంప్ ఈజ్ కాల్డ్. అంటే నోటిలో ముక్కలుగా చేయబడిన ఆహారం సలైవాతో కలిసి తడిగా మెత్తగా ఒక స్లిప్పరీ స్వభావాన్ని పొందే ఆ పదార్థాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్. మీకు తెలుగులో కూడా కింద క్వశ్చన్ ఉంది, మీరు ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట, చాలాసార్లు రిపీట్ అయింది. ఆన్సర్ ఏంటో చెప్పాలి మీరు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 బోలస్, ఆప్షన్ 2 కైన్, ఆప్షన్ 3 పెప్టోన్స్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ చేసేయాలి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది, మీకు బాగా తెలుసు. ఎస్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 బోలస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఆప్షన్స్ చూద్దాము. ఈ లోపల మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది గుర్తు చేసుకోండి, సో దట్ యూ హ్యావ్ టు కమెంట్ బిఫోర్ మీ. Chlorophyll A is bluish green in color and chlorophyll B is yellowish green in color. Option 2, chlorophyll A is black in color and chlorophyll B is grey in color. Option 3 చూద్దాం. chlorophyll A is yellowish green in color and chlorophyll B is bluish green in color. Option 4, both chlorophyll A and chlorophyll B are white in color. మరి వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది మీరు ఇప్పుడు కామెంట్ చేయాలి. ట్రై టు కమెంట్ ఫాస్ట్. ఆన్సర్ చాలా ఈజీ ఆన్సర్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆల్సో. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. Chlorophyll A is bluish green in color and chlorophyll B is yellowish green in color. That is the correct option. Next question చూద్దాం. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ కరెక్ట్ సీక్వెన్స్ ఏంటనేది చూడమంటున్నారు. ఆప్షన్స్ చూసేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 బ్రీతింగ్, గ్యాషియస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్, గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్, గ్యాషియస్ ఎక్స్చేంజ్ అట్ టిష్యూ లెవెల్, సెల్యులార్ రెస్పిరేషన్. Option 2 breathing, gas transport by blood, gaseous exchange at lungs level, gaseous exchange at tissue level, cellular respiration.
Option 3, gaseous exchange at lungs level, breathing, gas transport by blood, and gaseous exchange at tissue level, cellular respiration. And option 4, cellular respiration, gaseous exchange at lungs level, gas transport by blood, and gaseous exchange at tissue level of breathing. So వీటిలో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీరు కామెంట్ చేసేయాలి. మీకు బాగా తెలుసు రెస్పిరేషన్లో ఏ విధంగా సీక్వెన్స్ ఉంటుంది, ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది. యూ హ్యావ్ టు రీడ్ అవుట్ ద ఆప్షన్స్ వెల్. ఈవెన్ ఎగ్జామ్లో కూడా మీరు ఎక్కువ మొత్తం మిస్టేక్స్ చేసేది ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడంలోనే మిస్టేక్ చేస్తారు. ఈవెన్ దో యూ నో ద ఆన్సర్ యుల్ మేక్ మిస్టేక్ సమ్ టైమ్స్. సో అందుకే ఆప్షన్స్ క్లియర్గా చదివి మీరు ఆన్సర్ చెప్పాలి. కామెంట్ చేసేంత త్వరగా. వీడియో లైక్ చేయండి, అందరూ ఎక్కువ లైక్స్ కనపడాలి. సో దట్ ఎవ్రీడే మీకు నేను వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి చాలా సపోర్ట్ అయితే ఉంటుంది. ఎస్, ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 is the right answer. Breathing, gaseous exchange at lungs level, తర్వాత gas transport by blood, ఆ తర్వాత gaseous exchange at tissue level, and then cellular respiration. So this is the correct sequence of steps in respiration. Next question చూద్దాం. Each ATP molecule gives how much of energy? Options చూద్దాము. 8700 calories, and option 2 10,800 calories, option 3 7,200 calories, and option 4 10,000 calories. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్, ఎస్ యూ హ్యావ్ టు కమెంట్ ఇట్. ఇది లాస్ట్ ఇయర్ పేపరే, మీకు తెలిసే ఉంటుంది. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7,200 calories is the right answer. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. C6H12O6 plus CO2 gives rise to 6CO2 plus 6H2O plus energy. This equation summarizes which process? Option 1 excretion, option 2 respiration, option C photosynthesis, and option 4 digestion. So what is the right answer? Right answer తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి వెంటనే. Yes, the right answer is yes, correct option 2 respiration is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద yellowish straw colored fluid portion that comes from after the blood clot is called plasma, fibrin, serum, thrombin. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకోండి. సో yellowish straw colored fluid portion ఆఫ్టర్ ద బ్లడ్ క్లాట్, ఏంటి ఆ ఫ్లూయిడ్ పోర్షన్, దాన్ని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. ఎస్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్తో. నౌ ఐ విల్ టెల్ యూ ద రైట్ ఆన్సర్, దట్ ఈజ్ ఆప్షన్ 3 సీరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 సీరం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వాల్వ్ ప్రజెంట్ ఆన్ ద రైట్ ఆర్క్యులోవెంట్రికులర్ సెప్టమ్ బిట్వీన్ రైట్ ఆట్రియం అండ్ రైట్ వెంట్రికల్ కాల్డ్? ఆప్షన్స్ చూద్దాం. ట్రైకస్పైడ్ వాల్వ్, బైకస్పైడ్ వాల్వ్, ఆప్షన్ 3 mitral వాల్వ్, ఆప్షన్ 4 పల్మనరీ వాల్వ్. అండ్ వీటిలో ద రైట్ ఆన్సర్ ఏంటి కామెంట్ చేసేయండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ యూ హ్యావ్ టు కమెంట్ ఇట్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ 1 ట్రైకస్పైడ్ వాల్వ్ ఈస్ ద రైట్ ఆన్సర్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రిగార్డింగ్ బ్లడ్ ప్రెషర్, వాట్ ఈస్ ద సిస్టోలిక్ ప్రెషర్ ఇన్ ఏ హెల్దీ యంగ్ అడల్ట్? Option 1 80 mm of Hg, option 2 20 mm of Hg, option 3 100 mm of Hg, and option 4 120 mm of Hg. And what is the right answer? Answer తెలిస్తే కామెంట్ చేసేయండి. And the correct option is option 4 120 mm of Hg is the right option. Next, evaporation of water త్రూ లీవ్స్ ఈజ్ కాల్డ్. అంటే లీవ్స్లో జరిగే ఎవాపరేషన్ని మనం ఏమని పిలుస్తాము? చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. నాకు మీరందరూ కామెంట్ చేయాలి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటనేది. ఆప్షన్స్ చూడండి. 1 రెస్పిరేషన్, 2 ట్రాన్స్పిరేషన్, 3 ట్రాన్స్పోర్టేషన్, 4 సర్క్యులేషన్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి కామెంట్ చేసేయండి అందరూ. ఎస్, యూ హ్యావ్ టు కమెంట్. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Yes, many of you have answered right. This is the correct answer. Next, deficiency of vasopressin causes excessive dilute urination and this condition is called. So vasopressin deficiency వల్ల జరిగే దీన్ని, ఈ కండిషన్ని ఏమంటారు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? 1 డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్, అండ్ స్కర్వీ బెరీ. ఏంటి డిసీజ్ పేరు కమెంట్ చేసేయాలి. ఎస్, ద రైట్ ఆప్షన్ ఈజ్ option 2 diabetes insipidus is the
correct option. Next question. The maximum urine storage capacity of urine bladder ఏంటి, ఎంత కెపాసిటీ ఉంటుంది యూరిన్ బ్లాడర్కి? 2000 to 3000 ml, 50 to 100 ml, and 10,000 to 2000 ml, 700 to 800 ml. What is the correct option? If you know the correct option, you have to comment it, guys. Comment చేసేయండి మీకు తెలుసు correct option. Yes, the correct answer is option 4, 700 to 800 ml. This is the right option. Next, kidneys are the excretory organs in which animals? ఏ యానిమల్స్లో కిడ్నీస్ ఒక ఎక్స్క్రీటరీ ఆర్గన్స్గా పనిచేస్తున్నాయి? అమీబా, స్పాంజెస్, బర్డ్స్, ఎర్త్వామ్. ఏంటి కరెక్ట్ ఆప్షన్? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బర్డ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. Which of the following poisonous nitrogenous byproducts are stored in different parts of the plants? ఏంటి ఆన్సర్? ఆప్షన్ 1 tannins, ఆప్షన్ 2 resins, 3 alkaloids and 4 latex. And the right option is, right option తెలిస్తే కామెంట్ చేసేయాలి మీరు. The right option is option 3 alkaloids is the right answer. నెక్స్ట్ చూద్దాము. Dash is an endocrine gland, secretes the hormones insulin and glucagon. మరి ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఆప్షన్ 1 థైరాయిడ్, అడ్రినల్, ఓవరీ, ప్యాంక్రియాస్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎస్, కరెక్ట్ ఆప్షన్ 4 ప్యాంక్రియాస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Dash causes ripening of fruits? Ethylene, auxins, cytokinins and gibberellins. What is the right option? మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేసేయండి గైస్. ఎస్, యు నో ద ఆన్సర్. ఇవన్నీ మీరు చదువుకున్నవి 10th చాలా ఈజీ. కామెంట్ చేయాలి. ద రైట్ ఆప్షన్ ఈజ్ ethylene ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ వన్. నెక్స్ట్, roots grow downwards, plants respond positively for gravitational force. What is this called? Option 1 phototrophism, option 2 geotropism, option option 3 hydrotropism, option 4 thigmotrophism. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేసారా? కామెంట్ చేయాలి. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 జియోట్రోపిజం ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Dash bacteria is responsible for the formation of curd from milk. సో పాల నుంచి పెరుగుగా తయారవడానికి ఈ బ్యాక్టీరియా రెస్పాన్సిబుల్. ఇది కూడా చాలా ఈజీ, చాలా కామన్ ఆన్సర్, చాలామందికి తెలుసున్న ఆన్సర్ అనమాట. కామెంట్ చేసేయాలి. విల్ గివ్ యూ ద టైం. కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆప్షన్ 1 బ్యాసిలిస్ తురింజెనిసిస్, ఆప్షన్ 2 లాక్టోబాసిలిస్, ఆప్షన్ సి సూడోమోనస్, ఆప్షన్ 4 Xanthomonas. What is the right answer? Comment guys. Yes, the right answer is option 2 lactobacillus is the right answer. Very good. Next చూసేద్దాం. Examples of propagation by stem are option 1 stolons and runners, option 2 bulbs and corms, option 3 rhizome and tuber, option 4 all of the above. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎస్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ option 4 all of the above is the right answer. Next చూద్దాము. Majority of flowering plants have embryo sac consisting of. ఆప్షన్స్ చూద్దాము. మీకు ఈ లోపల ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. 7 cells and 8 nuclei, 8 cells and 8 nuclei, 7 cells and 7 nuclei, 5 cells and 4 nuclei. Then what is the right answer from it? Yes, option 1 is the right answer. Next question చూద్దాం. The correct order of passage of spermatozoa is. ఒక్కసారి ఆప్షన్స్ రీడౌట్ చేసుకోండి. కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది కామెంట్ చేసేయండి. ఎస్, మీ అందరికీ తెలిసిన కాన్సెప్ట్ ఇదంతా. And here the right answer is option 1 is the right option. Next question చూద్దాము. The walls of the food pipe secretes a slippery substance called. ఏంటి ఆన్సర్? స్లిప్పరీ సబ్స్టాన్స్ని రిలీజ్ చేసే ఫుడ్ పైప్ రిలీజ్ చేసే ఆ స్లిప్పరీ సబ్స్టాన్స్ని ఏమంటారు? ఆప్షన్స్ చూద్దాము. ఎమైలేస్, లైపేస్, మ్యూకస్, బోలస్. మరి వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? వీటిల్లో తెలిస్తే కామెంట్ చేసేయండి.
The right option is option 3. Mucus is the right answer. Next question చూద్దాం. From the stomach, the partially digested food chyme is released into. పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ ఎందులోకి రిలీజ్ అవుతుంది? ఆప్షన్స్ చూడండి. డియోడోనమ్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్. మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. డియోడోనమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫెనోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్ ఈజ్ అ మోనోహైబ్రిడ్ క్రాస్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, 3:1. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ allosomes in human cell are ఆప్షన్ 1 2 4 23 46. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేయండి మీకు తెలిస్తే. ఎస్, ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఇన్ స్మాల్ పాపులేషన్స్ ఈజ్ కాల్డ్ వేరియేషన్, మ్యూటేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్ ఆర్ ఎవల్యూషన్. మరి వీటిల్లో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి? యా, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎవల్యూషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, occurrence of vestiginal organs abruptly in the human beings is called option 1 atavism, option 2 dwarfism, option 3 regeneration, option 4 mutation. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి తెలిస్తే కామెంట్ చేసేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 atavism is the right option. The process of entry of pollutants in a food chain is known as option 1 restoration, bioaccumulation, biomagnification, food web. మరి వీటిల్లో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఈ 4 ఆప్షన్స్లో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి. ఇప్పటివరకు ఎన్ని కరెక్ట్గా కామెంట్ చేశారో కూడా చూసుకోండి. వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హియర్ ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఎస్, యువర్ రైట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్, బయోఅక్యుములేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సీడ్స్ ఫ్రమ్ డాష్ ప్లాంట్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్. బయోఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయడంలో ఈ సీడ్స్ని యూజ్ చేస్తారు. ఏంటి ఆ సీడ్స్? అసలు ఇక్కడ మనకి ఉన్నవి ఏంటని చూద్దాం. ఆప్షన్స్ జెట్రోఫా, ఆప్షన్ ఏ జెట్రోఫా అండ్ క్రిసాంతిమమ్, హైబిస్కస్, కస్కట. మరి వీటిలో ద రైట్ ఆప్షన్ ఏంటి? మీకు తెలుసు కదా, ఆల్రెడీ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆప్షన్ 1 జెట్రోఫా ఈజ్ ద రైట్ ఆన్సర్. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్? కెమికల్ ఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్, సన్లైట్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్. వీటిలో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయాలి. వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? ఎస్, ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 ఫాసిల్ ఫ్యూయల్స్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 2023, ఇప్పటి వరకు 2024 పేపర్ డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం 2023 పేపర్ కూడా డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇన్ క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ స్ట్రోమా, outer membrane and thylakoids, inner membrane. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్, తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 3 thylakoids ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. డాడర్ ప్లాంట్ అంటే కస్కట బిలాంగ్స్ టు డాష్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీకి చెందింది? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మాల్వేసి, రూటేస్ అండ్ రూబియేస్. నెక్స్ట్ కన్వాల్వులేస్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ దెన్? వీటిలో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డెఫిషియన్సీ ఆఫ్ డాష్ విటమిన్ లీడ్స్ టు ఫర్టిలిటీ డిసార్డర్స్ వస్తాయి. అంటే ఒక మనిషిలో ఈ విటమిన్ లోపం కనుక ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో దాని ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఈ. అండ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేసేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ఏటీపీ, ఏఎంపీ, ఎన్ఏడిపి, ఏటీపీ. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏది? ఎస్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏటీపీ ఇస్ ద రైట్ ఆన్సర్. ద క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఇన్ లంగ్స్ ఆర్ కాల్డ్. లంగ్స్లో ఉండే ఎయిర్ సాక్స్ని ఏమని పిలుస్తారు? బ్రాంకీ అని పిలుస్తారా, అల్వలి అని పిలుస్తారా, బ్రాంక్యూల్స్ అని పిలుస్తారా, లేదా ఎయిర్ స్పేసెస్ అంటామా? దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేసేయండి. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 alveoli ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ రెస్పైర్ విత్ దేర్. మీరు ఎప్పుడైనా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విజిట్ చేశారా? చాలా చోట్ల మనకి మడ అడవులు ఉంటాయి, అక్కడ మనకి టైప్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఆప్షన్స్ చూద్దాం. ఏరియల్ రూట్స్, ట్యాప్ రూట్ అండ్ రిజాయిడ్స్, స్కేల్స్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏది? యా, కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఏరియల్ రూట్స్ ఇస్ ద రైట్ ఆప్షన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెంటికల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఎగ్జిస్ట్ ఇన్ డాష్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఈ లెంటికల్స్ అనేవి ప్లాంట్ యొక్క ఏ పార్ట్లో ఉంటాయి? ఆప్షన్స్ చూడండి. రూట్స్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్.
మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి తెలిస్తే కామెంట్ చేసేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ స్టెమ్. ఆప్షన్ 2 స్టెమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టెథోస్కోప్ వాజ్ డిస్కవర్డ్ బై, ఎవరు డిస్కవర్ చేశారు? అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, లినేయస్, మెండల్ అండ్ రెనీ లెనెక్ అండ్ మహేశ్వరి. మరి వీళ్ళలో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి కామెంట్ చేసేయండి. ఇది మీకు బేసిక్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆప్షన్ 3 రెనీ లెనెక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఛాంబర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ ద బ్లడ్ ఈజ్ లో ఇన్ ఆక్సిజన్? ఆప్షన్స్ చూద్దాము. రైట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్ and left atrium and right atrium and right atrium and right ventricle. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏది కామెంట్ చేసేయండి. ఏ ఛాంబర్లో ద బ్లడ్ ఈజ్ లో ఇన్ ఆక్సిజన్? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, ఆప్షన్ 4 రైట్ atrium and right ventricle is the right answer. An aphid pierces its proboscis into the dash to get plant juices. Xylem, phloem seed tubes and cambium pith. వీటిలో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఇన్ రెప్టైల్స్ ఆర్? చూడండి, నెఫ్రీడియా, గ్రీన్ గ్లాండ్స్, కిడ్నీస్, ఫ్లేమ్ సెల్స్. మరి ఎక్స్క్రీటరీ ఆర్గన్స్లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది కామెంట్ చేసేయండి అన్న. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కిడ్నీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఆల్కలాయిడ్ యూస్డ్ యాజ్ అ సెడేటివ్ ఈజ్ నింబిన్, క్వినైన్, నెక్స్ట్ నికోటైన్ అండ్ హియర్ స్కోపోలమైన్. ద ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్కోపోలమైన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రబ్బర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ డాష్ ప్లాంట్? ఏ ప్లాంట్ నుంచి? ఆప్షన్స్ చూసేద్దాము. హీవియా బ్రెజిలియన్సిస్, జెట్రోఫా, నీమ్, మిమోసా. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి చూసేద్దామా. ఇఫ్ యూ నో ద ఆన్సర్ యూ కెన్ కమెంట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. Option 1, that is the right option. A person has loss of control on emotions. Which part of brain stops its functions? సో మెదడులో ఏ భాగం దాని యొక్క పనితీరుని నిలిపివేస్తుందంట. సో అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ తన ఎమోషన్స్ మీద కంట్రోల్ కోల్పోతాడో సో అప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్టాప్స్ ఇట్స్ ఫంక్షన్స్ అనేది క్వశ్చన్. మరి ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుందాం ఒకసారి. సెరిబ్రమ్, నెక్స్ట్ డిఎన్సిఫాలోన్, మిడ్ బ్రెయిన్, సెరిబెల్లం. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది కామెంట్ చేసేయండి మీకు తెలిస్తే. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ బయాలజీకి సంబంధించిన వీడియోస్ రోజు పెడదాం అనుకుంటున్నాను. ఎవ్రీ లెసన్ నుంచి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, ప్రాక్టీస్ బిట్స్. సో మీకు అవి కావాలంటే మీకు ఏ టైంకి లైవ్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. సో దట్ నేను ఆ టైంకి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఆన్సర్ ఏంటి? సెరిబ్రమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. విచ్ హార్మోన్ హెల్ప్స్ ఫర్ ద లాంగ్ టైమ్ స్టోరేజ్ ఆఫ్ సీడ్స్? ఆప్షన్స్ చూద్దాము. ఆక్సిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఈథలిన్ అండ్ జిబెర్లిన్స్. మరి దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అనమాట. డయాబెటీస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ గ్లాండ్. ఏ గ్లాండ్కి రిలేటెడ్? ప్యాంక్రియాస్, థైరాయిడ్, అడ్రినల్, పిట్యూటరీ. వీటిల్లో డయాబెటీస్ అనేది ఏ గ్లాండ్కి రిలేటెడ్ కామెంట్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్ రీజనరేషన్? సో రీజనరేషన్ని చూపేది ఏంటి ఇక్కడున్న ఆప్షన్స్లో? ప్లానేరియా, హోమోసేపియన్స్ అంటే హ్యూమన్స్, నెక్స్ట్ పావోక్రిస్టాటిస్ అండ్ నాజా. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, ప్లానేరియా ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, what is the process of joining two stems to grow as a single plant? ఓకే, సో సింగిల్ ప్లాంట్గా పెరిగే విధానాన్ని తెలిపే విధానం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో. లేయరింగా, గ్రాఫ్టింగా, కట్టింగా, కాంజుగేషనా. మరి రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 గ్రాఫ్టింగ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. మెన్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ ఫ్రమ్ విచ్ ఏజ్ ఆన్వర్డ్స్? ఏ ఏజ్ నుంచి స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. 20 to 25 years, 8 to 10 years, 18 to 20 years, 13 to 14 years. మరి దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎస్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్, మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లవర్స్ హ్యావింగ్ బోత్ ద స్టామెన్స్ అండ్ కార్పెల్స్ ఆర్ కాల్డ్. రెండు ఉంటే వాటిని ఏమంటారు? అసెక్షువల్ అంటారా, కాంజుగేషన్ అంటారా, బైసెక్షువల్ అంటారా, యూనిసెక్షువల్ అంటారా? మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 బైసెక్షువల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్లరీ మాస్ ఆఫ్ ఫుడ్ దట్ ఫార్మ్స్ ఇన్ మౌత్ డ్యూ టు చూయింగ్ చేయడం వల్ల కలిగే స్లరీ ఫామ్ని ఏమంటారు?
కైమ్ అంటారా, లేదా కైల్ అంటారా, ఆర్ బోలస్ అంటారా, పెల్లెట్స్ అంటారా? మరి రైట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. యు నో ద ఆన్సర్. ఎస్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Which acid renders the acidic pH in stomach for the activity of protein digesting enzymes? సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. HCl, H2SO4, HNO3, HCO3. మరి వీటిలో రైట్ ఆప్షన్ ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. యా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు మెండల్స్ ఫస్ట్ లా ద మోనోహైబ్రిడ్ ఫెనోటిపిక్ రేషియో ఈజ్ 3:1, 4:1, 1:1, 1:2:1. మరి వీటిలో రైట్ ఆప్షన్ ఏంటనేది కామెంట్ చేసేయండి. ఎస్, ద రైట్ ఆప్షన్ ఈజ్ హియర్ 3:1 is the right option. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఓవా గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై ఎ ఉమెన్ కంటైన్స్ హౌ మెనీ టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఏంటి? 1, 2, 3, 4 ఏంటి? కామెంట్ చేయాలి. కామెంట్ చేసారా? ఎస్, ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. ఓకే, 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము. ఉమెన్ హ్యావ్ విచ్ టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్? XY, YY, XX, XW. మరి ఉమెన్లో ఏ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి? ఇది మీకు తెలిసిన కాన్సెప్టే. ఆన్సర్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, XX ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉమెన్లో XX అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డార్విన్స్ షిప్ విచ్ హీ యూజ్డ్ ఫర్ ద వరల్డ్ వోయేజ్? HMS బీగల్, KVS డాన్, LML విస్పా, టైటానిక్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1, HMS బీగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ కాల్డ్? ఫుడ్ వెబ్, ఫుడ్ స్టాక్, ఫుడ్ స్కార్సిటీ, ఫుడ్ లింక్. మరి వీటిలో రైట్ ఆన్సర్ ఏంటి? మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. వీటిలో రైట్ ఆన్సర్ ఎస్, ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, ఫుడ్ వెబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వాస్ కొల్లేరు లేక్ డిక్లేర్డ్ యాజ్ అ బర్డ్ శాంచురీగా ఏ ఇయర్లో డిక్లేర్ చేశారు? 1989లోనా, 1999లోనా, 1979లోనా, లేదా 1969లోనా? ఏంటి ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1989. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్స్? ఇది ఆల్రెడీ 2024 పేపర్లో ఉంది, 2023 పేపర్లో కూడా ఉంది. ఇలా బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువసార్లు చూసుకోండి మీరు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈజ్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూర్ కమెంట్స్ గైస్. మీకు ఆన్సర్ తెలిస్తే మట్టి కామెంట్ చేసేయాలి. వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఆప్షన్ 2, ఫాసిల్ ఫ్యూయల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇది వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్ అనేది క్వశ్చన్. 1948, 1958, 1968, 1978. మరి వీటిలో రైట్ ఆన్సర్ ఏంటి? ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1948 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దాం. యా, ఇప్పుడు మనం 2022 పేపర్ డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు 2024, 2023 డిస్కస్ చేసాము. నౌ లెటెస్ట్ డిస్కస్ అబౌట్ 2022 పేపర్. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ పారామీషియం ఈజ్. పారామీషియంలో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమని పిలుస్తాం మనం? ఇంజెషన్ అంటామా, అబ్జార్ప్షన్, పారాసిటిక్ ఆర్ సాప్రోఫిటిక్? రైట్ ఆన్సర్ ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇంజెషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ monkeys, humans, fish, all of the above. వీటిలో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఎక్కడ చూస్తుంటాం మనం? రైట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. యా, ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, ఫిష్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ న్యూరాన్, నెఫ్రాన్ అండ్ ఓసిసైటస్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, న్యూరాన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, dash serves as a shock absorbing medium and protects the brain against shocks, jerks along with the meninges and cranium. మరి రైట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? లింఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, బ్లడ్ అండ్ నన్ ఆఫ్ ద అబోవ్. మరి ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ ఏంటనేది కామెంట్ చేసేయండి నాన్న. రైట్ ఆప్షన్ ఏంటి? ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి? బి ఇంకా సీనా, లేదా ఏ అండ్ సి ఆర్ బి అండ్ డి ఆర్ ఏ అండ్ డి? మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద ఎమోషన్స్? బ్రెయిన్లోని ఏ పార్ట్ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది? సెరిబ్రమ్ ఆర్ డిఎన్సిఫాలోన్, మిడ్ బ్రెయిన్, సెరిబెల్లం. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్,
టోటల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీటెడ్ పర్ డే బై హ్యూమన్స్ ఈజ్ అబౌట్ హౌ మెనీ లీటర్స్? రోజుకి హ్యూమన్స్ ఎంత యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తారు? ఓకే, 1.2 టు 1.0 టు 1.2 లేదా 1.2 టు 1.4 ఆర్ 1.4 టు 1.6 ఆర్ 1.6 టు 1.8. మరి రైట్ ఆన్సర్ ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1.2 నుంచి 1.4 లీటర్స్ వరకు యూరిన్ని ఎక్స్క్రీట్ చేస్తారు. డాష్ ఫంక్షన్స్ యాజ్ ఫిల్ట్రేషన్ యూనిట్? బౌమాన్స్ క్యాప్సూల్, గ్లోమెరులస్, లూప్ ఆఫ్ హెన్లీ, రీనల్ ట్యూబుల్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఐడెంటిఫై కరెక్ట్ ఫోటోసింథటిక్ ఈక్వేషన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది చూడండి. ఐఎమ్ గివింగ్ యూ సమ్ టైమ్. జస్ట్ గో త్రూ ద ఆప్షన్స్ అండ్ టిక్ అవుట్ ద కరెక్ట్ ఆప్షన్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 6CO2 plus 6H2O gives rise to, in the presence of light and chlorophyll, C6H12O6 plus 6H2O plus 6O2 is the right answer. Option C is the right answer. Next, the latex of dash plant is a source of biodiesel. Sapota, orchicle, hevia, jatropha. Mar correct answer enti? Yeah, correct answer is option 4. Secondary function of lungs to carry out excretion is removal of CO2 and water, elimination of sebum, urea formation, excretion of excess salt. మరి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. Assimilatory powers formed in the photochemical phase of photosynthesis are ADP and ATP, ADP and NADP, ATP and NADP, NADP and NADPH. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. Next, the organs which have different structure but perform similar functions are called. Enti answer? Answer 2, analogous organs. Next question. A cross between a round green seeded pea plant RRYY and a wrinkled yellow seeded pea plant RRYY. The seeds produced in F1 generation are wrinkled and yellow, wrinkled and green, round and yellow, round and green. మరి వీటిలో రైట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేసేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. డిఫరెన్సెస్ ఇన్ క్యారెక్టర్ విత్ ఇన్ క్లోజ్లీ రిలేటెడ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్. ఆప్షన్స్ జీన్స్, వేరియేషన్. ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 none. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2 వేరియేషన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము. ఈచ్ హ్యూమన్ బాడీ సెల్ కంటైన్స్ డాష్ ఆఫ్ ఆటోజోమ్స్. ఎన్ని పేర్స్ ఉంటాయి? ఆప్షన్స్ చూడండి. 20 pairs, 23 pairs, 22 pairs ఆర్ 24 pairs. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్, చూడండి, ఆప్షన్ 3 is the correct option, 22 pairs. In F2 generation, the genotypic ratio of monohybrid cross is. ఏంటి ఇక్కడ? ఆప్షన్స్ చూడండి. 9:3:3:1, ఆప్షన్ 2 3:1, ఆప్షన్ 3 1:2:1, 3:1:3:9. మరి రైట్ ఆప్షన్ ఏంటి? మీకు తెలిస్తే కామెంట్ చేసేయడమా. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి, 3 1:2:1. డాష్ ప్రొటెక్ట్స్ హార్ట్ ఫ్రమ్ షాక్స్. మన గుండెని షాక్స్ నుంచి కాపాడేది ఏంటి? ఆప్షన్స్ చూడండి. పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ ఆర్ పెరికార్డియల్ ఫ్లూయిడ్, ఆరికల్స్, వెంట్రికల్స్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. పెరికార్డియల్ ఫ్లూయిడ్ ప్రొటెక్ట్ చేస్తుంది. బ్లడ్ క్యాపిలరీస్ వర్ డిస్కవర్డ్ బై డాష్ ఇన్ 1661. ఎవరు డిస్కవర్ చేశారు? ఆప్షన్స్ ఏంటి చూద్దాం. చూడండి. మార్సెలో మల్ఫీగి ఆర్ విలియం హార్వే ఆర్ గిరోలామో ఫ్యాబ్రికి ఆర్ రెనీ లెనిక్. మరి ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? 1 మార్సెలో మల్ఫీజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. డాష్ ఇస్ అ వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ బై విచ్ essential substances pass from blood to cells and excretory products from cells to blood. ఆప్షన్స్ ఏంటి? లింప్, హార్ట్, ఆర్టరీస్, వెయిన్స్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. ఇవన్నీ మీరు 10th క్లాస్ మొత్తం నేర్చుకునే విషయాలే కదా. కామెంట్ చేసేయండి. ఎస్, ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, లింప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ట్రీస్ రిమూవల్ ఆఫ్ డాష్ ప్రివెంట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. ఏంటది? ఫోలెమా, ఎగ్జైలమా, లేదా జైలం వెజల్స్, లేదా నన్ ఆఫ్ ద అబోవ్. మరి వీటిలో రైట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేసేయండి మా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఫ్లోయమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డాష్ కంట్రోల్స్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్ ప్యాసేజ్. ఎపిగ్లాటిస్, ఫార్నిక్స్, నాజల్ క్యావిటీ, ట్రాకియా. వీటిలో ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, ఫార్నిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Muscular tissue present at the floor of the chest cavity is. Option 1 bronchi, diaphragm,
ట్రాకియా, alveoli. The right answer ఏంటి? Yeah, the right answer is option 2. Right answer. In the absence of oxygen, glucose is converted to ethanol in plants, animals, next yeast and lactobacillus. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఈస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డ్యూరింగ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ డాష్ సెల్ ఆర్గనల్. ఆప్షన్స్ చూద్దాం. గోల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, న్యూక్లియస్, నన్. మరి ఆన్సర్ ఏంటి? కామెంట్ చేసేయండి. ఆన్సర్ తెలిస్తే మీరు వెంటనే కామెంట్ చేయాలి. యా, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2. మైటోకాండ్రియా ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లాంట్స్ విచ్ అండర్గో ద వెజిటేటివ్ రిప్రొడక్షన్ త్రూ రూట్స్. దీనికి మనకి అంటే రూట్స్ ద్వారా వెజిటేటివ్ రిప్రొడక్షన్లో అండర్గోన్ అయ్యే ప్లాంట్స్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కొలకేషియా అండ్ జింజర్, మురేయా గోవా అండ్ మిల్లింగ్టోనియా, బ్రయోఫైలం ఇంకా స్కిలా, నన్ ఆఫ్ ద అబో. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కమెంట్ చేయండి మీకు తెలిస్తే. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. ఓకే, కొలకేషియా ఇంకా జింజర్, అల్లం. నెక్స్ట్, ద ఫ్లూయిడ్ secreted from seminal vesicles, prostate gland and Cowper's gland collectively called seminal plasma. The seminal plasma along with the sperm is called ఏమంటారు? ప్లాస్మా, సీమన్, ప్లసెంటా, నన్ ఆఫ్ ద అబో. ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేయండి. ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్? యా, ఆప్షన్ 2 సీమన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద phrase omnius cellula e cellula or cells arise from pre-existing cells was proposed by ఆప్షన్ ఏ మెండల్, విర్చో ఆర్ లెమార్క్ ఆర్ నన్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేయండి తెలిస్తే. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 విర్చోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇన్ రెస్పాన్స్ టు లైట్ స్టిమ్యులస్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్స్ చూద్దాము. జియోట్రాపిజం, హైడ్రోట్రాపిజం, ఫోటోట్రాపిజం, నన్ ఆఫ్ ద అబో. మరి ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటి ఇచ్చిన వాటిల్లో? ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్, కామెంట్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఎంతమంది లైక్ చేశారు? ఇంకా చాలామంది లైక్ చేయలేదు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అన్ని క్వశ్చన్స్కి కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? నౌ నెక్స్ట్ రేపటి నుంచి లైవ్ ఏ టైం కావాలో కూడా చెప్పండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్. ఒకటే ఫ్లవర్ నుండి యాంథర్ నుండి స్టిగ్మాకి పాలన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఏమంటారు? క్రాస్ పాలినేషన్ అంటారా? సెల్ఫ్ పాలినేషన్ అంటారా? హైడ్రోఫిలియా అంటారా? లేదా యానిమోఫిలియా అంటారా? ఆన్సర్ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి అన్న. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెల్ఫ్ పాలినేషన్ అంటారు. నెక్స్ట్ చూద్దాం. యా, మనం 2024, 23, 22 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసాం. ఇప్పుడు 2021 ఈవెన్ తర్వాత కూడా మీరు మొత్తం బాగా ప్రిపేర్ అయ్యాక కూడా వన్స్ అగైన్ ఈ వీడియో చూసుకోండి. మళ్ళీ ఇది మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఓకేనా? ప్లెసెంటా ఈజ్ ఫార్మ్డ్ at around డాష్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో మదర్కి బేబీకి వూమ్లో ఉన్న ఎంబ్రియో, ఆ బేబీకి కనెక్ట్ చేసే ప్లెసెంటా అనేది ఎన్ని వీక్స్ అప్పుడు ఏర్పడుతుంది ప్రెగ్నెన్సీలో? చూద్దాం. ఆప్షన్స్ ఏమున్నాయి? 15, 9, 12, 5. మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2 9 వీక్స్ అప్పుడు ఈ ప్రాసెస్ అనేది ప్లెసెంటా అనేది ఫామ్ అవుతుంది. హూ డిస్కవర్డ్ మైటోసిస్? ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ మనం. వాల్డర్, ఫ్లెమింగ్, అగస్ట్, వైస్మాన్, చార్ల్స్ డార్విన్, లామార్క్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి అన్న. ఫస్ట్ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. యా, ఆప్షన్ ఏ, దట్ మీన్స్ 1 వాల్డర్ ఫ్లెమింగ్ ఇస్ ద right answer. In plants, the fusion of male gamete with secondary nucleus results in spores, cotyledons, embryo sac and endosperm. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది కామెంట్ చేయాలి మీరు. ఎస్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్స్ చూద్దాము. స్పోర్స్, కోట్లీడెన్స్, నెక్స్ట్ ఎంబ్రియో సాక్, ఇంకా ఎండోస్పర్మ్. మరి ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి కామెంట్ చేసేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎండోస్పర్మ్ ఇస్ ద రైట్ ఆన్సర్. In majority of the flowering plants, how many cells are present in an embryo sac? Option A 6, 5, 7, 8. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి కామెంట్ చేయండి. ఆప్షన్ 3 7 is the correct option. The alkaloid used as medicine for snake bite. ఇక్కడున్న వాటిలో స్నేక్ బైట్కి మెడిసిన్గా యూజ్ చేసే ఆల్కలాయిడ్ ఏంటి? ఆప్షన్స్ చూద్దాము. ఓకే, రెస్పెరైన్, కెఫైన్, క్వినైన్, నింబిడైన్. మరి ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ కామెంట్ చేయండి అన్న. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోట్రోఫిజం ఇన్ ప్లాంట్స్ ఈజ్.
ప్లాంట్స్లో ఫోటోట్రోఫిజంకి రెస్పాన్సిబుల్ అయ్యే హార్మోన్ ఏంటి? ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాము. చూడండి, సైటోకినిన్, నెక్స్ట్ జిబెర్లిన్, ఆక్సిన్, అబ్సిసిక్ యాసిడ్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్, కామెంట్ చేసేయండి త్వరగా. ఆప్షన్ 3 is the right answer. There are dash number of cranial nerves in human being. ఆప్షన్స్ చూద్దాము. 10 pairs, 15 pairs, 12 pairs and 13 pairs. And among these 4 options, what is the right one? The right answer is option 3. 12 pairs is the correct answer. Next question చూద్దాం. Nerves that carry impulses from sense organ to brain or spinal cord. సో సెన్స్ ఆర్గన్ నుంచి స్పైనల్ కార్డ్ లేదా బ్రెయిన్ వరకు క్యారీ చేసే నర్వ్స్ని ఏమంటారు? ఇక్కడ డెండ్రైట్స్ అంటారా, లేదా ఎఫరెంట్ నర్వ్స్ అంటారా, మోటార్ నర్వ్స్ లేదా ఎఫరెంట్ నర్వ్స్? ఆన్సర్ ఏంటి వీటిల్లో? మీకు తెలిసే ఉంటుంది, కామెంట్ చేసేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎఫరెంట్ నర్వ్స్. A person has loss of control on emotions. Which part of the brain must have stopped functioning? Medulla oblongata or diencephalon, midbrain, cerebellum. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేయండి. ఆప్షన్ 2, diencephalon is the right option. Next, the most poisonous of all waste products of metabolism is urea, uric acid, ammonia, amino acids. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? The correct option is ammonia is the correct option. Option 3 is the right. Next, which experiment proves that oxygen is evolved by plants during photosynthesis? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మనం. హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, బ్లాక్ పెప్పర్ ఎక్స్పెరిమెంట్, నన్ ఆఫ్ ద అబోవ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి మీకు తెలిస్తే. రేపు మనకి ఈవినింగ్ ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ లెసన్ నుంచి మ్యాక్సిమం 200 అబోవ్ ఎంసీక్యూస్ నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాను లైవ్ వీడియోలో. ఏ టైంకి లైవ్ కావాలన్నది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి ఎవ్రీడే పాలిసెట్ బయాలజీకి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా నా ఛానల్లో జనరల్ నాలెడ్జ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అవి కూడా అట్ సమ్ ఆఫ్ ద పాయింట్ ఫర్ కాంపిటేటివ్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి, లేదా మీకు మీ సిబ్లింగ్స్కో కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. మన ఛానల్ని విజిట్ చేయండి, చూడండి. అండ్ ఇప్పుడే 10th వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఆల్రెడీ మనకి 10th క్లాస్ సోషల్ లెసన్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఆన్సర్ ఏంటో చూసేద్దామా? యా, ద ఆన్సర్ ఈజ్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. ఆప్షన్ 1 is the right answer. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఇస్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ విటమిన్ ఉంది, ఇక్కడ డిఫిషియన్సీ డిసీజ్ ఉంది. ఓకే, ఫోలిక్ యాసిడ్ నర్వస్ డిజార్డర్స్. నెక్స్ట్, ప్యాంటోథనిక్ యాసిడ్ అనీమియా, బయోటిన్ బర్నింగ్ ఫీట్, అస్కార్బిక్ యాసిడ్ స్కర్వీ. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి? ఫోర్త్ది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అస్కార్బిక్ యాసిడ్ ఇంకా స్కర్వీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెల్ ఆర్గనల్ ఇన్ ద ప్లాంట్ సెల్ పార్టిసిపేట్స్ ఇన్ ఫోటోసింథసిస్? మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, గోల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసి వెళ్ళినా మీరు కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 134 క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఫ్లో చార్ట్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో కరెక్ట్ ఫ్లో చార్ట్ అనమాట. ఆన్సర్ ఏంటి? చూడండి, మౌత్, బక్కల్ క్యావిటీ, ఫార్నిక్స్, ఈసోఫేగస్, స్టొమక్, డియోడినమ్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ ఫైనలీ ఇంటూ యానస్. సో అబ్సల్యూట్లీ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ద ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ వాజ్ రిటన్ బై. ఎవరు రాశారు దీన్ని? ఇది కూడా చాలా ఫేమస్ అండ్ చాలా కామన్, చాలామందికి తెలిసిన ఆన్సరే. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. కరెక్ట్ ఆప్షన్ కమెంట్ చేయండి అందరూ. ఎస్, ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. చార్ల్స్ డార్విన్, జీన్ బాప్టిస్ట్ లామార్క్, చార్ల్స్ లైల్ అండ్ జార్జ్ జోహాన్ మెండల్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి? 4 ఆప్షన్స్లో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, చార్ల్స్ డార్విన్. ఇన్ F2 generation the phenotype ratio of D hybrid cross. Option 1 3:1, 1:3:1, 9:3:3:1 or 3:9:3:3. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది ఫాస్ట్గా కమెంట్ చేసేయాలి. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 is the right answer. Fern leaf which produces spores is called. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. స్పోరాంజియం, నెక్స్ట్ స్పోరాంజిఫోర్, స్పోరోఫిల్ ఆర్ మెగాస్పోరాంజియం. మరి ఆన్సర్ ఏంటి? ద రైట్ ఆన్సర్ ఏంటి? కమెంట్ చేసేయండి. ఆప్షన్ 3 is the right answer. Sporophyll is the right answer. Number of pairs of contrasting characters in pea plant. Selection by Mendel. Options 3, 7, 5, 9. మరి ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కమెంట్ చేసేయండి. The correct answer is option 2. 7 is the right answer. The wings of a bat and the wings of bird are an example of.
ఆప్షన్స్ చూద్దాము. ఎనాలోగస్ ఆర్గన్స్, వెస్టిజియల్ ఆర్గన్స్, హైండ్ లిమ్స్, హోమోలోగస్ ఆర్గన్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, పాలియోంటాలజిస్ట్ డీల్స్ విత్, దేనితో డీల్ చేస్తారు వాళ్ళు? ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సా, ఫాజిల్ ఎవిడెన్సా, లేదా వెస్టిజియల్ ఆర్గన్, లేదా ఆల్, దేంతో డీల్ చేస్తారు? ఆప్షన్ ఏంటి? కమెంట్ చేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, ఫాజిల్ ఎవిడెన్స్తో డీల్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ ఇన్ హార్ట్? ఇక్కడ చూడండి, అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్, లోవర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఆరికల్స్. ఇది కరెక్టా? లేదంటే అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఆరికల్స్ అండ్ లోవర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వాటర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ప్లాంట్? జైలం, ఫోలెమ్, మెడులా, నన్ ఆఫ్ ద అబోవ్. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1, జైలం. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ హ్యూమన్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీటెడ్ పర్ డే ఈజ్ అబౌట్ 2.5 to 3.0 liters, 3.0 to 4.0 liters, 0.5 to 1.0 liters, 1.6 liters to 1.8 liters. మరి 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? యా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్టరీ? అఓర్టా, లేదా కొరనరీ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ, నన్ ఆఫ్ ద అబోవ్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1, aorta is the correct option. The position of the right kidney is lower than the left kidney due to the presence of this organ. దేని వల్ల? బ్రెయిన్, లివర్, లంగ్, స్టొమక్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. 2, liver is the correct option. Which vitamin is necessary for clotting of blood? A, B, C, K. Option? Yes, option 4 is the correct option. Which of the following is sound producing organ in man? Pharynx, larynx, trachea, bronchus. Correct option is 2, larynx is the right option. In which plants oxygen is absorbed through aerial roots? ఎలాంటి ప్లాంట్స్లో? ఆల్రెడీ ఇందాక సిమిలర్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. మ్యాంగో, మ్యాంగ్రూ, బనానా, రోజ్. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. ఏ ప్లాంట్స్లో రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటారు ఆక్సిజన్ని? ఆప్షన్ 2, మ్యాంగ్రూవ్స్. వాట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ కాల్డ్? ఏటీపీ, మనీ, డిఎన్ఏ, రూపీస్. ATP is the right answer. While swallowing, which part diverts food mass away from opening of larynx? Options ఏంటి? pharynx, trachea, epiglottis, alveoli. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఎపిగ్లాటిస్. ఇప్పుడు 2020 పేపర్ డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు 4 పేపర్స్ డిస్కస్ చేసాము. మీరు వీటిలో ఎన్ని ఆన్సర్ పెట్టగలిగారు చూడండి. ఏ టాపిక్లో అయితే మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారో, రాంగ్ ఆన్సర్స్ చేస్తారో ఒకసారి ఆ టాపిక్ మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? రేపటి నుంచి ప్రతి లెసన్ 10th క్లాస్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా నేను సింపుల్ వేలో మీకు ప్రాక్టీస్ బిట్స్ ప్రొవైడ్ చేస్తాను. దానివల్ల ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది, మీకు తెలుస్తుంది మీకు ఎంతవరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అనేసి. ద రీజియన్ ఇన్ బ్రెయిన్ పోర్షన్ దట్ కంట్రోల్స్ హంగర్ సిగ్నల్స్. సో ఆప్షన్స్ ఏంటో చూద్దాం. డయాన్సెఫలాన్, మిడ్ బ్రెయిన్, సెరిబ్రమ్, మెడుల్లా. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి తెలిస్తే కామెంట్ చేసేయండి. ద రీజియన్ ఇన్ బ్రెయిన్ పోర్షన్ దట్ కంట్రోల్స్ హంగర్ సిగ్నల్స్, ఆకలి సంకేతాలని కంట్రోల్ చేస్తుంది. ఆప్షన్ 1, ఓకే, డయాన్సెఫలాన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫెనోటైప్ రేషియో ఆఫ్ మోనో హైబ్రిడ్ క్రాస్ ఈజ్ 1.2.1, 4.1, 1.3.1 and 3.1. What is the correct option? The correct option is option 4 is the right answer. Nocturnal animals are active during day, active during summer, active during winter, active during night. మరి రైట్ ఆన్సర్ ఏంటి? ఇది చాలా చాలా నాక్టర్నల్ యానిమల్స్ అంటే ఏంటి మీకు బాగా తెలుసు, ఈజీగా కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఆప్షన్ 4 is the right answer. Principles of Geology was written by Malthus, Jean Baptiste Lamarck, Charles Darwin, Sir Charles Lyell. మరి 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ ఎవరు రాశారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, సర్ చార్ల్స్ లయల్. హూ పర్ఫార్మ్డ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫోటోథ్రోఫిజం? ఎవరు పర్ఫామ్ చేశారు? ఓకే, వెంట్, డార్విన్, లామార్క్, లాంగర్హాన్స్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, వెంట్. సో వేర్ డు ద ఫర్టిలైజేషన్ అక్కర్ ఇన్ ఫీమేల్? ఫీమేల్స్లో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఓవరీస్లో జరుగుతుందా, యూటరస్లో జరుగుతుందా, ఫెలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుందా, సర్విక్స్లో జరుగుతుందా? సో మొదటిగా ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆప్షన్ కమెంట్ చేస్తారా కరెక్ట్ ఆన్సర్? యా, ఆప్షన్ 3 ఫెలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుంది. నెక్స్ట్, ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ కంటైన్స్ థౌజండ్స్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ కాల్డ్ కైమ్, లేదా విల్లస్, మ్యూకస్,
స్పింక్స్టర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విల్లస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెజిటేటివ్ ప్రొపగేషన్ త్రూ లీవ్స్ ఈజ్ సీన్ ఇన్ ఎక్కడ చూస్తాం? సో వలిస్నేరియా, కొలకాషియా, పొటాటో, బ్రయోఫైలం. మరి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, in which of the following stages of mitosis the nuclear membrane disappears? ఆప్షన్స్ ఏంటి? ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టెలోఫేజ్. మరి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 is the right answer, prophase. Reproduction by means of parthenogenesis seen in ants, bees, wasp, in all of the above. Answer ఏంటి? ఆప్షన్ 2. Bees is the right answer. Emulsification is carried out by which juice? Bile juice, pancreatic juice, intestinal juice, none of the above. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేయాలి గైస్, కామెంట్ చేసేయండి. మీరు అందరికీ తెలుసు కరెక్ట్ ఆప్షన్. అందరూ వీడియో లైక్ చేసారా లేదా? ఆప్షన్ 1 bile juice is the right answer. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఉన్న వాటిలో కరెక్ట్గా ఏది మ్యాచ్ అయ్యిందో కామెంట్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, విచ్ ఇస్ ద కరెక్ట్ మ్యాచింగ్? ద కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ 1. ఆక్సిజన్ 21%, inhaled air 16%. In exhaled air 16%. The correct option is option 1. In inhaled air 21%, in exhaled air 16%. Next question. Who showed that oxygen is released from water during photosynthesis? ఎవరు చూపించారు? ఆప్షన్స్ ఏమున్నాయి? బెన్సన్ కాల్విన్, క్యామిలియో గోల్గి, వాన్ నెయిల్ అండ్ రాబర్ట్ హిల్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ ఈస్ కామెంట్ చేసేయండి మీరు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. బైల్ జ్యూస్ కంటైన్స్ విచ్ ఎంజైమ్? పెప్సిన్, టైలిన్, రెనిన్, నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ ఏంటి అంటే యాక్చువల్లీ నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై Slobodkin, Charles Elton, Lindemann and Steele. The correct option is option 2. Charles Elton. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ వేస్టేజా, స్టేబుల్ గ్రోతా, డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్, హై ఈల్డింగ్ ఇన్ లెస్ టైం. మీకు సస్టైనబుల్ అంటే తెలుసు, సుస్థిరమైన అభివృద్ధి. అది దేని ద్వారా జరుగుతుంది అంటే ఒకటే ఆప్షన్ సి, డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్. ఫాసిల్స్ ఆఫ్ ద డైనోసర్స్ కేటోసార్స్ వర్ కలెక్టెడ్ ఫ్రమ్ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలుసా? వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? ఆప్షన్స్ నిజామాబాద్, మెహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసి వెళ్ళాను ఫాస్ట్గా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, నిజామాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం మనం. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో ఎవరు దీనికి అసోసియేట్ అయి ఉన్న పర్సన్ ఎవరు? డార్విన్, అగస్ట్ వెయిస్మెన్, లామార్క్, మెండల్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, డార్విన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మౌంటైన్ టాప్ రిమూవల్ మైనింగ్, ఎంటీఆర్ మౌంటైన్ టాప్ రిమూవల్ డెవస్టేట్. ద ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. బయోమ్, ఎన్విరాన్మెంట్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేసేయండి. ఆప్షన్ 2, ఎన్విరాన్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్స్ విచ్ వన్ ఈస్ అ మిస్ మ్యాచ్డ్ పెయిర్? ర్యాబిట్ ప్రైమరీ కన్స్యూమర్, ప్లాంట్ ప్రొడ్యూసర్, లయన్ క్యానివోర్, జిరాఫ్ సెకండరీ కన్స్యూమర్. మరి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 4, జిరాఫ్ సెకండరీ కన్స్యూమర్ ఇస్ ద రైట్ ఆప్షన్. హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ అ మ్యాన్స్ హార్ట్? మ్యాన్స్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి అన్నది క్వశ్చన్. 2, 3, 4, 6 ఎన్ని ఉన్నాయి? మ్యాన్ అంటే హ్యూమన్ అని. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 3, 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కలాయిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ మలేరియల్ డ్రగ్? రెస్పెరిన్, నింబిన్, మార్ఫిన్, క్వినైన్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆప్షన్. ద ఫంక్షనల్ గ్యాప్ ప్రెసెంట్ బిట్వీన్ 2 న్యూరాన్స్. సో పెరికారియన్, యాక్సోన్, సినాప్స్ అండ్ నోడ్ ఆఫ్ రన్వీర్. మరి ద రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3, సినాప్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ప్రెసెంట్ ఇన్ నెమటోడ్ ఆర్ ఫ్లేమ్ సెల్స్, రెనెట్ సెల్స్ అండ్ నెఫ్రీడియా, కిడ్నీస్. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి, రెనెట్ సెల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ కన్సర్న్ విత్ కాఫింగ్ అండ్ స్నీజింగ్? సెరిబ్రమ్, సెరిబెల్లం, నెక్స్ట్ డిఎన్సెఫెలాన్, ఇంకా మెడుల్లా. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీకు తెలుసు కదా, పిక్చర్ ప్రొవైడ్ చేశాను, దీనికి కుదిరింది ప్రొవైడ్ చేయడానికి. ఇక్కడ ఉంది చూడండి, మెడుల్లా ఆబ్లాంగేటా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ విచ్ ఆర్గన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా టేక్స్ ప్లేస్? కిడ్నీ, లంగ్స్, లివర్, ఇంటెస్టైన్. ఎక్కడ యూరియా అనేది ఫామ్ అవుతుంది అంటే ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఆప్షన్ 3, లివర్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద yellowish straw colored fluid that oozes out after the blood clots? ఇది కూడా మనకి రిపీట్ అయింది కదా.
The answer is option 1, serum. Doctor uses which device to measure blood pressure? బ్లడ్ ప్రెషర్ యూస్ చేయడానికి ఏ డివైస్ యూస్ చేస్తారు డాక్టర్? మీరు చాలామందికి తెలుసు. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? స్పిగ్మానోమీటర్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్లీ బ్యాలెన్స్డ్? ఐ థింక్ ఇది కూడా మనకు ఆల్రెడీ రిపీట్ అయ్యింది కదా. ఎస్, దిస్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ 1 ATP మాలిక్యూల్? 10,200 calories, 1,200 calories and 7,200 calories, 15,200 calories. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏది కామెంట్ చేయండి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఇక్కడితో మనం ఆల్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 2020, 21, 22, 23, 24 గత సంవత్సరం వరకు ఉన్న ప్రీవియస్ పేపర్స్ అన్నీ డిస్కస్ చేసాం. ఈ వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది. మీరు ఈ ప్రిపరేషన్ చేస్తూ మధ్యలో ఇందులో మీరు ఎక్కువగా ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టలేకపోయి ఉంటే మళ్ళీ ఈ వీడియో చూడండి, ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎన్ని ఆన్సర్స్ మీరు కరెక్ట్గా చేయగలిగారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపటి నుంచి ప్రతి లెసన్ నెంబర్ ఆఫ్ బిట్స్ మీకు చాలా ఎక్కువ MCQs ప్రాక్టీస్ బిట్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏ టైంలో లైవ్ ఇవ్వాలనేది మీరు కామెంట్ చేయండి. సో నాకు కూడా అది అప్రోప్రియేట్గా ఉంటే ఆ టైంలో నేను లైవ్ అనేది చేస్తూ ఉంటాను. ఎవ్రీ లెసన్కి సంబంధించి బిట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో పాలిసెట్కి ఇంకా ఈ RJC ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. టెట్ వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పక్కా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.